హైదరాబాద్ మాదాపూర్లో భారీ మోసం వెలుగు చూసింది. ఏవీ ఇన్ఫ్రా పేరుతో కస్టమర్లకు కుచ్చిటోపీ పెట్టాడు ఆ సంస్థ చైర్మన్ విజయ్ గోగుల. పెట్టుబడులు పెడితే రెండింతల ఆదాయం వస్తుందని ప్రచారం చేయడంతో నిజమని నమ్మి డబ్బులు ఇచ్చిన వారందరినీ మోసగించాడు. డబ్బు ఇవ్వకపోతే భూమి ఇస్తానని నంబలికాడు. నారాయణ ఖేడ్, యాదగిరిగుట్ట, బుదేరాలో వెంచర్లు ఉన్నాయంటూ మోసగించాడు. చివరకు బోర్డు తిప్పేశాడు. సుమారు 500 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డాడు. సైబరాబాద్ కమిషనరేట్లో బాధితుల ఫిర్యాదుతో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో విజయ్ గోగులపై కేసు నమోదైంది. హైదరాబాద్ మాదాపూర్లో భారీ మోసం వెలుగు చూస్తుంది. ఏవీ ఇన్ఫ్రా పేరుతో కస్టమర్లకు కుచ్చి టోపీ పెట్టాడు ఆ సంస్థ చైర్మన్ విజయ్ గోగుల. పెట్టుబడులు పెడితే రెండింతల ఆదాయం వస్తుందని ప్రచారం చేయడంతో నిజమని నమ్మి డబ్బులు ఇచ్చిన వారిని మోసగించాడు. డబ్బు ఇవ్వకపోతే భూమి ఇస్తామని నంబలికాడు. నారాయణ ఖేడ్, యాదగిరిగుట్ట, బుదేరాలో వెంచర్లు ఉన్నాయంటూ మోసగించారు. చివరకు బోర్డు తిప్పేశాడు. సుమారు 500 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డాడు. సైబరాబాద్ కమిషనరేట్లో బాధితుల ఫిర్యాదుతో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో విజయ్ గోగులపై కేసు నమోదైంది. హైదరాబాద్ మాదాపూర్లో భారీ మోసం వెలుగు చూస్తుంది. ఏవీ ఇన్ఫ్రా పేరుతో కస్టమర్లకు కుచ్చు టోపీ పెట్టాడు ఆ సంస్థ చైర్మన్ విజయ్ గోగుల. పెట్టుబడులు పెడితే రెండింతల ఆదాయం వస్తుందని ప్రచారం చేయడంతో నిజమని నమ్మి డబ్బులు ఇచ్చిన వారిని మోసగించాడు. డబ్బు ఇవ్వకపోతే భూమి ఇస్తామని నంబలికాడు. నారాయణ ఖేడ్, యాదగిరిగుట్ట, బుదేరాలో వెంచర్లు ఉన్నాయంటూ మోసగించాడు. చివరకు బోర్డు తిప్పేశాడు. సుమారు 500 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డాడు. సైబరాబాద్ కమిషనరేట్లో బాధితుల ఫిర్యాదుతో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో విజయ్ గోగులపై కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ పూర్తి సమాచారం అందిస్తారు. రమణ, రాజేంద్ర, అంటే ఇలాంటి మోసాలు నగరంలో సర్వసాధారణంగా మారిపోయాయి. చాలా పెద్ద మొత్తంలో అంటే పెట్టుబడులు పెడితే రెండింతలు ఇస్తాం, ఆ తర్వాత ఒకవేళ డబ్బులు లేవంటే ఫ్లాట్స్ ఇస్తాం, ఇలా రకరకాలుగా అంటే మనకి ఆఫర్లు ఇస్తూ జనాల్ని మోసం చేస్తున్నటువంటి సంస్థలు అయితే అటు మన పుట్టగొడుగులా వెలుస్తూనే ఉన్నాయి. ఒకసారి అంటే కేసులు నమోదవుతున్నాయి, కానీ వాటికి సంబంధించి యాక్షన్ అంటే చర్యలు చేపట్టడంలో మాత్రం విఫలమవుతున్నారు. ఇట్లాంటి బోర్డు తిప్పేసే సంస్థలకు సంబంధించి చర్యలు చేపట్టడంలో కొంత సీరియస్నెస్ లేకపోవడం మూలంగానే ఇవన్నీ జరుగుతున్నాయని మాత్రం మనం భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడైతే దీనికి సంబంధించి ఏవైతే ఏవీ సంస్థ ఏవీ ఇన్ఫ్రా పేరుతో ఈయన ఈ మోసాలకు పాల్పడ్డాడు విజయ్ గోగుల. ఇతను పెద్ద మొత్తం దాదాపు 500 కోట్లకు పైగానే మోసాలు పాల్పడినట్టుగైతే ప్రస్తుతం బాధితులు అందిస్తున్న సమాచారం మనకు తెలుస్తుంది. మాదాపూర్ పోలీసుల్ని ఆశ్రయించడంతో ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. అంటే డైరెక్ట్ గా సైబరాబాద్ కమిషనర్ కే వీరు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును మాదాపూర్ పిఎస్కి అంటే కేసు నమోదు చేయాలని కమిషనర్ ఆదేశాల మేరకు మొత్తంగా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఆ ప్రస్తుతం విజయ్ గోగుల పరారులో ఉన్నట్టుగా అంటే అతను అదృశ్యమైనట్టు తెలుస్తోంది, అతను అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అతని గురించి ఆరాధిస్తున్నారు, అతను ఎక్కడున్నాడో తెలుసుకున్న ప్రయత్నం ఓవైపు చేస్తూనే ఉన్నారు. మొత్తంగా చాలా చోట్ల అంటే నారాయణ ఖేడ్, యాదగిరిగుట్ట, బుదేరా లాంటి ప్రాంతాల్లో కూడా ల్యాండ్స్ ఇస్తామని కూడా చెప్పి మాయమాటలు చెప్పి మొత్తంగా వీళ్ళందరి దగ్గర డబ్బులు వారికి పెట్టుబడి రూపంలో పెట్టించుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరి ఏం జరిగింది ఏంటి అనే విషయంలో పూర్తి స్పష్టత రావాల్సింది. ఏదైనా 500 కోట్లకు పైగా డబ్బులు కాబట్టి చాలా పెద్ద మొత్తంగానే చెప్పొచ్చు. ఇటు బాధితులు అబోధిపోమంటున్నారు. వారంతా కూడా తమకు న్యాయం చేయాలంటూ సైబరాబాద్ కమిషన్ ను కలిసి కోరడంతో ప్రస్తుతం కేసు నమోదైంది. రాజేంద్ర, థ్యాంక్ యూ రమణ.